ఏంటంటే రానున్న రోజుల్లో ఈ ప్రాంతం అనేది హార్ట్ క్యాపిటల్ అవుతుందండి. అంటే 100% డెవలప్మెంట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉన్నటువంటి ప్రాంతం అండి. ఏమంటే మీకు రామకృష్ణ వెనిజులా వారి 170 ఎకరాల్లో ఐటీ టవర్స్ వస్తాయండి. అది ఈ చుట్టుపక్కల మీరు అన్ని చూసుకుంటే ఇది ఐటీ హబ్ కింద మనకి ఇక్కడ శాంక్షన్ అయి ఉందండి. ఐటీ హబ్ ఉంది. 100% మనకి ఏంటంటే 2 years లో ఇది 50,000 రూపాయలు పెరగడానికి 100% ఛాన్స్ ఉన్న ఏరియా అండి. టోటల్ గా ప్రతాప్ గారు నమస్తే అండి. వస్తే నా పేరు శివ అండి. ఇప్పుడు మీరు వస్తాయండి. ఇక్కడ సైబర్ సిటీలో అసలు ఇక్కడ దేని వల్ల అంటే అసలు బెనిఫిట్స్ ఏంటి సార్ అసలు ఇక్కడ మీరు ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలంటే శివ గారు, ప్రజెంట్ మనం అమరావతిలో ఉన్నాం, క్యాపిటల్లో ఉన్నాము. ఇది 100% డెవలప్మెంట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉన్నటువంటి ప్రాంతం అండి. ఎందుకు 100% ఇది డెవలప్మెంట్ ఏరియా అని నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరు జస్ట్ అట్లా చూడండి, అట్లా మీరు సౌత్ వెస్ట్ వైపు చూస్తామంటే మీకు రామకృష్ణ వెనిజులా వారి 170 ఎకరాల్లో ఐటీ టవర్స్ వస్తాయండి. అది మీరు చూడండి. అట్లాగే ఈ ఏరియా ఎక్కడ చూసుకుంటే దాదాపు ఒక 20 నుంచి 30 వెంచర్స్ ఉన్నాయండి, ఇక్కడే ఉన్నాయి. అట్లాగే మనకి ఇక్కడ నుంచి రాజధాని అనేది అసెంబ్లీ కానీ, హైకోర్టులు కానీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, విట్ యూనివర్సిటీ కానీ అన్నీ జస్ట్ ఒక 5 kilometers మనకు ఉన్నాయండి. జస్ట్ మనం ఒక 10 to 15 minutes మీరు క్యాపిటల్లోకి అసెంబ్లీకి కానీ, యూనివర్సిటీస్కి కానీ మీరు వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉన్నాయండి. అట్లాగే ఇక్కడ నుంచి 10 to 15 minutes మీరు గుంటూరు వెళ్ళొచ్చు. అట్లాగే 10 to 15 minutes విజయవాడ వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఇక్కడ నుంచి మీకు 2 kilometers మీకు హాయ్లాండ్ ఉంది. ఈ హాయ్లాండ్ బ్యాక్ సైడ్ మనకి 100 నుంచి 150 స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయండి. ఉద్దండరాయపాలెంలో క్వాంటమ్ వ్యాలీ అనేది మీకు ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది, చూశారు. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఒక 75 ఎకరాల క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడం జరిగింది. అది నెక్స్ట్ ఇయర్ కూడా అది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి జెమ్స్ అండ్ గ్యాలరీ మైనింగ్, గోల్డ్కి సంబంధించిన మైనింగ్ది జెమ్స్ గ్యాలరీ కూడా ఒకటి ఇక్కడ ఓపెన్ చేయబోతున్నారండి మంగళగిరిలో. ఈ చుట్టుపక్కల మీరు అన్ని చూసుకుంటే ఇది ఐటీ హబ్ కింద మనకి ఇక్కడ శాంక్షన్ అయి ఉందండి. ఐటీ హబ్ ఉంది. ఇక్కడ నుంచి నీరుకొండ ఉందండి. నీరుకొండ కూడా మనకి ఒక 4 kilometers నీరుకొండ ఉంది. హైదరాబాద్ లో మనకి టూరిస్ట్ హబ్ కింద ఇప్పుడు దాన్ని చేస్తాం. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఎట్లా ఒక టూరిస్ట్ పాయింట్, ఇట్లాగ ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టి చుట్టూ ఒక లేక్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పర్యాటకులు రావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి అందరికి ఒక టూరిస్ట్ హబ్ కింద నీరుకొండను మారుస్తున్నారండి. ఇక్కడ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ మాత్రం 1 కోటి మంది రావడానికి 100% ఛాన్స్ ఉందండి. వాళ్ళందరికీ హౌసెస్ కావాలండి. ఫ్యూచర్ లో ఈ రోజు ఇక్కడ గజం వాల్యూ వచ్చేసరికి 25,000 రూపాయలండి. 100% మనకి ఏంటంటే 2 years లో ఇది 50,000 రూపాయలు పెరగడానికి 100% ఛాన్స్ ఉన్న ఏరియా అండి. టోటల్ గా ఏంటంటే రానున్న రోజుల్లో ఈ ప్రాంతం అనేది హార్ట్ క్యాపిటల్ అవుతుందండి. అంటే ఇది ఒక రాజధానికి ఒక మంచి ప్రాంతంగా, హైదరాబాద్ లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎట్లాగో అట్లాంటి ప్రాంతంగా మారే అవకాశం ఉన్న సైట్ కాబట్టి మీరు 100% ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మామూలుగా మీది ఎన్ని ఎకరాలండి? ఇది మొత్తం 25 ఎకరాలండి. ఇంకొక 15 ఎకరాలు మనకి ఎక్స్టెన్షన్ ఉందండి ఇప్పుడే. ఓకే. ఈచ్ ఫ్లాట్ ఎంత అండి? మామూలు ఎన్ని గజాలు? ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి మీకు 200 గజాలు. ఫ్లాట్ సైజ్ వచ్చి మీకు 200 గజాలండి. 36-50 కొలతలు ఉంటాయి. 36-50 కొలతలు. ఓకే. రెడీ టు కన్స్ట్రక్షన్ అండి? టు కన్స్ట్రక్షన్ అండి. మీకు వచ్చేసరికి ఇక్కడ మేము ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే, చుట్టూ మీకు చూసారుగా మీ కాంపౌండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంటుంది. 2 ఎకరాల్లో మనకి పార్క్ ఒకటి వస్తుంది. అట్లాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి. ఓహో, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ లోనే. ఓకే. కస్టమర్ కి కావాల్సిన టోటల్ ఫెసిలిటీస్ అనేది మొత్తం మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని అవైలబిలిటీస్ అన్ని మనం ఏర్పాటు చేస్తామండి. అన్ని 40 feet రోడ్స్ చూస్తున్నారు కదండి. మనం ఈ రోడ్ లోనే ఉన్నాం. చక్కగా విశాలమైనటువంటి రోడ్లు అండి. మనకి సోలార్ ఫెన్సింగ్ అండి, కరెంట్ ఫెన్సింగ్ భద్రత అంటాం. వాచ్మెన్స్ ఉంటారు ఇక్కడ. 24 hours CC కెమెరా ప్రొటెక్షన్ ఉంటుందండి. కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా రోడ్డు అండి. మనకి 100 feet రోడ్డు ఉంది. ORR కనెక్టివిటీ కూడా ఉందండి.
ఓకే. ఇప్పుడు మామూలుగా ప్రతి ప్లాట్ కి మామూలుగా మీకు రిజిస్ట్రేషన్ అయిపోయినమ్మంటే వాళ్ళ పేరు మీద ఇలాగా పేరు మీద ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ ఫ్లాట్ నెంబర్ తో పాటు నేమ్, ఎల్పి నెంబర్ ఇచ్చాము. అలాగే ఎవరైతే ఫ్లాట్ వాటర్ ఉంటే వాళ్ళ పేరు కూడా వచ్చేస్తుంది. కన్స్ట్రక్షన్ అయినట్టు రెడీ టు కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళ పేరు మీద అక్కడ వాళ్ళ నేమ్ బోర్డు వచ్చేస్తుంది. ఓకేనండి. ఇక్కడ మామూలుగా రాజధానికి ఎంత దూరం అండి ఇది మామూలుగా మీ ప్లేస్? 5 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి మొత్తం అసెంబ్లీకి 5 కిలోమీటర్స్. అసెంబ్లీకి ఓకే. రాని ఇంకా అంతా అటు వచ్చే ఐటీ మెంబర్స్ అందరూ కూడా ఉందండి. ఇక్కడ నుంచి జస్ట్ మీకు 2 కిలోమీటర్ల వెస్ట్ బైపాస్ ఉంది. వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తే మీకు డైరెక్ట్ గా మీకు రాజధానిలో కలుస్తారు. మేము మామూలుగా వెస్ట్ బైపాస్ దగ్గర కూడా మీది ఇంకో వెంచర్ ఏదో ఇంకోటి గేటెడ్ కమ్యూనిటీ ఉన్నట్టుంది కదా? అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్ గారు. ఓకే, థ్యాంక్ యూ.